హాయ్ గైస్, నేను మీకు ఒక రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ కర్రీ చేసి చూపిస్తా. నూనె వేడి చేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత సగం బడ వేగిన తర్వాత టమాటాలు వేసి ఫ్రై చేయాలి. అది కూడా కొంచెం మంచి రెడ్ కలర్ రాగానే మళ్ళీ అందులో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మనం కలబెడతానే ఉండాలి, మాడకూడదు. ఎక్కడ అడుగంటడం కానీ మాడడం కానీ. చికెన్ మనం శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ కూడా నీళ్లు వడిచేసి వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని కొంచెం సేపు మనం మగ్గబెట్టాలి. ఎలాగంటే లైట్గా ఉప్పు పసుపు వేసుకొని ముక్కకంతా ఉప్పు పట్టేలాగా కర్రీ అంతా కలిపెట్టుకుంటూ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచితే కనుక మంచిగా ఇందులో ఉన్న ఏదైతే వాటర్ ఉంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుంది. అలా అప్పటిదాకా మనం మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఉప్పు పసుపు 2 యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలిపెట్టేసుకొని మగ్గబెట్టేసేయాలి. మనం మినిమం ఒక 5 మినిట్స్ అలాగైతే కనుక మంచిగా మనం వేసిన ఉప్పు ఏదైతే ముక్కల్లో పడుతుంది. ఇప్పుడు నేను కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు కొంచెం టేస్ట్గా రావడం కోసం, ఇంకా మంచిగా ఎక్కువ స్పైస్ కాకుండా మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది మళ్ళీ పెరుగు యాడ్ చేయడం వల్ల. ఎక్కువ యాడ్ చేయకుండా నేను క్రీమ్ లాంటి పెరుగు యూస్ చేస్తున్నాను. మనం ఉల్లిపాయ మొత్తం ఏదైతే వేగిందో దాన్ని కొంచెం సగం తీసుకొని పక్కన పెట్టేసేసాను నేను పేస్ట్ చేయడం కోసం. ఇది ఇప్పుడు మనం కారం యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక 5 మినిట్స్ మగ్గబెట్టిన తర్వాత కారం యాడ్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో మనం అది తీసుకొని అందులో జీడిపప్పు కలిపి మిక్స్ చేసి కొంచెం పేస్ట్ లాగా చేసి అది కలిపేసాను నేను. మిక్స్ చేసి అది కలిపేసిన తర్వాత మనం గరం మసాలా ఇంట్లో చేసుకుంటాం కదా, మనం చెక్క లవంగాయ అవన్నీ వేసి షాజీరా అలా ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా వేసి కలిపి పెట్టేసి మంచిగా ఒక 5 మినిట్స్ ఉంచాలి. అలాగా ఉంచిన తర్వాత నేను వాటర్ యాడ్ చేస్తే మనం మళ్ళీ ముక్క ఉడికిందా లేదా మొత్తం చూసుకోవాలి. మనం ఒక 1 గ్లాస్ని వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కూడా మనం కొంచెంసేపు దీన్ని ఉడకనివ్వాలి. ముక్కంతా మెత్తగా ఉడికిన తర్వాత మళ్ళీ ఆయిల్ మొత్తం మనకి ఇలాగా పైకి వచ్చేస్తుంటుంది. ఉడికిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం ఇలా దగ్గరగా రావాలి. మీరు చూస్తున్నారు కదా, ఇట్లా రావాలి, మొత్తం రెడ్గా రావాలి. మేము కొంచెం స్పైసీగా తింటాం, అందువల్ల మేము కొంచెం కారం ఎక్కువే వాడతాను. కొత్తిమీర మనం శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని శుభ్రంగా కొత్తిమీర ఇలా యాడ్ చేసేసుకొని మళ్ళీ లాస్ట్న ఎవరెస్ట్ వాళ్ళ గరం మసాలా ఉంటుంది. నేను చికెన్ చేసిన ప్రతిసారి ఎవరెస్ట్ వారి గరం మసాలా అంటే మనం ఇంట్లో చేసింది వేసినా కానీ నేను మళ్ళీ లాస్ట్లో ఎవరెస్ట్ గరం మసాలా వాడతాను. ఒక స్పూన్ అంతా. నాకేంటి ఇది వేస్తే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక ప్యాకెట్ వేసేసాను నేనైతే కనుక. మొత్తం ఇది కలియబెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. గరం మసాలా వేసి ఇదంతా మళ్ళీ ఉడకపోతే పచ్చివాసన రాదు, అలా ఏం రాదు. ఎవరెస్ట్ గరం మసాలా చాలా బాగుంటుంది. మనం లాస్ట్లో వేసినా కానీ సరిపోతుంది. మనం కొత్తిమీర వేసుకొని ఆల్రెడీ నేను ఫస్ట్లో కరివేపాకు వేయలేదు, లాస్ట్లో వేసి మనం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డెకరేట్ చేసుకోవడమే చికెన్ కర్రీ. ఇదొక రకం అనమాట. నేను ఒక 4-3 రకాలు చేస్తుంటాను అప్పుడప్పుడు ఇంట్లో. ఇదొక రకం. ఎలా ఉందో ట్రై చేసి ఒకసారి చూడండి. ప్లీజ్ కామెంట్స్, subscribe my channel.